నమస్తే మిత్రమా. అంతా నా కర్మ. జీవితంలో ఏదైనా కష్టం రాగానే మనం అనే మొదటి మాట ఇదే. కానీ మిత్రమా, అసలు కర్మ అంటే ఏంటి? చాలా మంది అనుకుంటారు కర్మ అంటే దేవుడు మనకు వేసే శిక్ష అని, లేదా మన తలరాత అని. కానీ అది తప్పు. కర్మ అనే సంస్కృత పదానికి అర్థం శిక్ష కాదు, పని. మీరు గాలి పీల్చడం కర్మనే, ఆలోచించడం కర్మనే, మాట్లాడడం కూడా కర్మనే. మరి మనం చేసే ఈ చిన్న చిన్న పనులు మన భవిష్యత్తును ఎలా నిర్ణయిస్తాయి? కొంతమంది చెడ్డ పనులు చేసినా ఎందుకు సంతోషంగా ఉంటున్నారు? మరి కొంతమంది మంచి వాళ్ళు కూడా ఎందుకు కష్టాలు పడుతున్నారు? ఈ ప్రశ్నలు మిమ్మల్ని కూడా వేధిస్తున్నాయా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ రోజు కర్మ అనే పద్మవ్యూహాన్ని ఛేదిద్దాం. వెల్కమ్ టు తెలుగు లైఫ్ లెసన్స్. మన ఋషులు కర్మను 3 రకాలుగా విభజించారు. ఇది అర్థం చేసుకుంటే మీకు సగం టెన్షన్ తగ్గిపోతుంది. మొదటిది, ఊహించుకోండి, ఒక విలుకాడు చేతిలో ధనస్సు, వీపు వెనకాల బాణాల సంచి ఉన్నాయి. మీ వీపు వెనక ఉన్న సంచిలో వందలాది బాణాలు ఉన్నాయి కదా. అదే సంచిత కర్మ. అంటే గత జన్మల నుండి మీరు పోగు చేసుకున్న మొత్తం కర్మల రాశి. ఇది మీ బ్యాంక్ బ్యాలెన్స్ లాంటిది. దీన్ని మనం ఇప్పుడే మార్చలేం. రెండవది, ఆ సంచిలోంచి ఒక బాణం తీసి వదిలేశారు. అది గాలిలో వెళ్తోంది. దాన్ని మీరు వెనక్కి తీసుకోగలరా? లేదు. అది గురి తగలాల్సిందే. అదే ప్రారబ్ధ కర్మ. అంటే మీరు ఈ జన్మలో అనుభవించడానికి తెచ్చుకున్న కర్మ. మీరు ఏ కుటుంబంలో పుట్టారు? మీరు రంగు ఏంటి? మీకు వచ్చే కొన్ని అనుకోని కష్టాలు, ఇవన్నీ ఆ వదిలిన బాణం లాంటివే. వాటిని అనుభవించక తప్పదు. ఇక మూడవది, ఇదే అన్నిటికంటే ముఖ్యమైనది. మీ చేతిలో ఇంకా కొన్ని బాణాలు ఉన్నాయి. వాటిని ఎలా వదలాలి, ఎప్పుడు వదలాలి, అసలు వదలాలా వద్దా అనేది మీ చేతిలోనే ఉంది. దీన్నే ఫ్రీ విల్ అంటాం. మనం చేసే తప్పు ఏంటంటే, వదిలేసిన బాణం గతం గురించి ఏడుస్తూ, చేతిలో ఉన్న బాణాన్ని భవిష్యత్తు తప్పుగా వాడుతున్నాం. సరే, మరి మంచి కర్మ అంటే ఏంటి? చెడ్డ కర్మ అంటే ఏంటి? ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది. కర్మ సిద్ధాంతం ప్రకారం పని కన్నా ఆ పని వెనక ఉన్న ఉద్దేశం ముఖ్యం. ఉదాహరణకు, ఒక తల్లి తన బిడ్డను కోపంతో కొట్టింది. ఒక రౌడీ రోడ్డు మీద వెళ్లేవాడిని కోపంతో కొట్టాడు. ఇద్దరూ చేసింది కొట్టడం అనే పనే. కానీ తల్లి ఉద్దేశం బిడ్డ బుద్ధి మార్చుకోవాలని, రౌడీ ఉద్దేశం హింస. అందుకే తల్లికి పాపం అంటుకోదు, కానీ రౌడీకి కర్మ చుట్టుకుంటుంది. అలాగే చాలా మంది గుడికి వెళ్లి దాన ధర్మాలు చేస్తారు. కానీ మనసులో మాత్రం నాకు పేరు రావాలి, అందరూ నన్ను పొగడాలి అని కోరుకుంటారు. మిత్రమా, అది దానం కాదు, అది వ్యాపారం. దానికి మీకు పుణ్యం రాదు, కేవలం అహంకారం పెరుగుతుంది. నిజమైన కర్మ స్వచ్ఛమైన మనసులోనే పుడుతుంది. ఇది మనందరికీ వచ్చే డౌట్. వాడు అన్ని అక్రమాలు చేస్తున్నాడు, కానీ వాడు దర్జాగా కార్లలో తిరుగుతున్నాడు. నేను నీతిగా ఉన్నాను, నాకెందుకు ఈ కష్టాలు? దీనికి సమాధానం టైం గ్యాప్. మీరు ఈరోజు మామిడి విత్తనం నాటారు. అది ఈ రోజే పండ్లు ఇస్తుందా? లేదు. దానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. అలాగే ఆ చెడ్డవాడు ఇప్పుడు అనుభవిస్తున్న సుఖాలు వాడు గతంలో చేసిన మంచి పనుల ఫలితం. ఆ పుణ్యం ఖర్చయిపోగానే వాడు ఇప్పుడు చేస్తున్న పాపాల పంట మొదలవుతుంది. అప్పుడు వాడి పతనం ఎవరూ ఆపలేరు. అలాగే మీరు ఇప్పుడు పడుతున్న కష్టాలు గతంలోని అప్పులు తీర్చుకోవడమే. ఆ అప్పు తీరిపోగానే మీరు ఇప్పుడు చేస్తున్న మంచి పనుల ఫలితం మీకు వడ్డీతో సహా తిరిగి వస్తుంది. ప్రకృతికి హడావిడి లేదు, కానీ ప్రకృతి న్యాయం ఎప్పుడూ తప్పదు. మరి ఈ కర్మబంధాల నుండి బయటపడడం ఎలా? కృష్ణుడు భగవద్గీతలో ఒక అద్భుతమైన మార్గం చెప్పాడు, నిష్కామ కర్మ. సింపుల్ గా చెప్పాలంటే, నువ్వు ఆఫీసులో పని చేస్తున్నావా? అది నీ బాధ్యత అని చెయ్యి. బాస్ తిడతాడా, పొగుడతాడా అని ఆలోచించుకు. ఫలితాన్ని నీ తల మీద వేసుకోకు. ఎప్పుడైతే నువ్వు నేను చేస్తున్నాను అనే అహంకారాన్ని వదిలేస్తావో, అప్పుడు ఆ కర్మ నీకు అంటుకోదు. తామరాకు మీద నీటి బొట్టులా జీవించు. ఉంటావు కానీ అంటావు. నీకు ఎదురయ్యే ప్రతి మనిషి, ప్రతి పరిస్థితి నీ లెక్కలు సరిచేయడానికే వచ్చారని గుర్తుంచుకో. ఎవరైనా నిన్ను తిడితే, ఓహో వీడి ద్వారా నా పాత కర్మ ఏదో క్లియర్ అయిపోయింది అని నవ్వుకో. తిరిగి తిట్టావంటే మళ్ళీ కొత్త అకౌంట్ ఓపెన్ చేసినట్టే. చివరగా మిత్రమా, మీ జీవితం ఒక తెల్లటి పేపర్ లాంటిది. గతం అనేది దాని మీద రాసేసిన రాతలు. వాటిని చెరపలేం. కానీ పెన్ ఇంకా మీ చేతిలోనే ఉంది. ఈ క్షణం నుండి ఏం రాయాలి అనేది మీ ఇష్టం. ప్రేమని రాస్తారా, ద్వేషాన్ని రాస్తారా? కర్మ అంటే భయం కాదు, కర్మ అంటే బాధ్యత. నా జీవితానికి నేనే శిల్పిని అని నమ్మడమే నిజమైన కర్మయోగం.
ఈ వీడియో మీకు కర్మ గురించి ఒక కొత్త ఆలోచన ఇచ్చిందని ఆశిస్తున్నాను. దీనిలో మీకు బాగా నచ్చిన పాయింట్ ఏది? ఉదాహరణగా ఇచ్చిన బాణమా లేదా తల్లి రౌడీనా? కింద కామెంట్ చేయండి. నిజాయితీగా బ్రతికే ప్రతి ఒక్కరికి ఈ వీడియో రీచ్ అవ్వాలి. అందుకే తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని లైఫ్ లెసన్స్ కోసం మన తెలుగు లైఫ్ లెసన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.